సాయం చేసినోళ్ళకి అండగా నిలబడుడు అనేది మన రక్తంలోనే ఉంటది. చిన్న సాయమైనా చేసిన మేలు మరవద్దని అంటారు మన పెద్దలు. అసంటిది రైతుల జీవితాలతోని విడదీయలేని అనుబంధం ఉన్న ఎడ్లు అంటే ఎంతో పాయరం చూపిస్తారు అన్నదాతలు. పంటలు వండించేటందుకు చేదోడు వాదోడుగా ఉండే ఎడ్లను ఎంతో మురిపంగా చూసుకుంటున్నారు గిక్కడి కర్షకులు. మరెందుకట్లా, ఏం కథ అనేది అడుచుకుందాం పాండ్రి. దినం పొలం పనులు చేసుకుంటానో లేకుంటే కచరం వేసిన గడ్డిని మందుబత్తాలను మోసుకుంటానో కానొచ్చే ఎడ్లను ఎంత అందంగా ముస్తాబు చేసిర్రో చూసి రానులా. ప్రతి ఏడు శ్రావణ మాసం ఆఖరు రోజు పొలాల అమావాస్యను రైతులు ఎంతో ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదట. అట్లా ఈ ఏడు కూడా నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న మద్నూరు, జుక్కల్, డోంగ్లీ, బిచ్కుంద, పెద్ద కొడబ్గల్ మండలాల్లో ఉన్న రైతులంతా పొలాల అమావాస్యను కూడా ఇట్లా సంబురంగా చేసుకున్నారు. దుక్కి దున్నిన కాడ నుంచి సురువు చేస్తే పంట ఇంటికి వచ్చేదాకా అన్నదాతలకు ఏదో ఒక తీరుగా సాయం చేస్తుంటాయి కాడేడ్లు. అందుకే అవిటిని ఆప్యాయంగా చూసుకుంటారు రైతులు. ఇగియాల పొలాల అమావాస్య కాబట్టి ఎడ్లను అందంగా ముస్తాబు చేసి ఇట్లా ప్రత్యేక పూజలు చేసిర్రు అన్నట్టు. పొలాల అమావాస్య నాడు ఎడ్లను పొలం పనులకు తీసుకుపోకుండా ఊళ్ళల్లో ఉండే చెర్లు, కుంటల దగ్గర తీసుకుపోయి వాటికి మంచిగా తానం పోసి రంగురంగుల గజ్జలు, గంటలు, దండలతోని అందంగా అలంకరిస్తారట. అట్లనే వాటికి నైవేద్యం పెట్టి గ్రామ దేవతల ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించినాక దేవుళ్ళ దర్శనం కూడా చేపిస్తారట. ఇక అటెంక ఇంటికి తీసుకుపోయి బసవన్నలకు పూజలు, పెళ్లిళ్లు చేసుడు అక్కడ ఆనవాయితీ అట. మొత్తానికైతే అన్నదాతలకు అండగుండే బసవన్నలను తల్లితోని సమానంగా పూజించే సంస్కృతిని ఇప్పటి సుతం ప్రతి సంవత్సరం అక్కడ రైతన్నలు పాటిస్తున్నారట. ఇక ఒక్కొక్క జాగాలో ఒక్కో తీరు ఆచారాలు భలే గమ్మతుంటాయి ఆడాడా. ఇక ఏది ఏమైనా మూగ జీవులతో పని చేయించుకునే కాదు, అవిటిని దైవంతో సమానంగా పూజించడం అయితే గొప్ప ముచ్చట్నే పోండ్రి. పరిమళ పత్ర పుష్పం